ఏంటిది తెగ రెడీ అయిపోతుంది? నా కోసమే అయి ఉంటుంది. ఏంటి తెగ రెడీ అవుతున్నా నా కోసమేనా? అబ్బా కాదండి, చెప్పా కదా నా ఫ్రెండ్స్ వస్తున్నారు కిటీ పార్టీ అని. అదేంటే మనం బయటికి వెళ్దాం అనుకున్నాంగా. నేను ఆల్రెడీ పిలిచేసానండి, వాళ్ళు ఆన్ ద వే. ఈరోజు వీకెండే. అబ్బా పోండి. ఈరోజు కూడా నాన్ వెజ్ లేదనమాట. మీరు ఏమైనా చేసుకోండి, మూతులు నాకుటరు ముక్కులు నాకుటరు మీ ఇష్టం. నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి డిస్టర్బ్ చేశారనుకో ఇత్తడైపోతుంది. ఏం చేయలేని మొగుడు నిల్చున్న ఒకటే కూర్చున్న ఒకటే. వచ్చాడు ఉచిత శేఖరుడు. ఇది పెద్ద అందగత్త మరి. వాళ్ళు వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. ఈ ఆడవాళ్ళు ఒకళ్ళు వీకెండ్ రోజు కూడా ప్రశాంతంగా బతకని రా బంధువులు ఎక్కడన్నా. చిన్నగా మెల్లగా. ఆయన ఎందుకు లేట్ అయింది? హైదరాబాద్ ట్రాఫికే తెలిసిందేగా. సరే లోపలికి రండి. ఒక నిమిషం. గర్ల్స్ పార్టీ అనుకున్నాం కదా, ఆడేవాడు తేడా ఉన్నాడు. నా హస్బెండే. అన్నయ్య లోపలికి రండి. సరే ఏలేరు. హే అక్కడే ఉన్నారేంటి, రండి కూర్చోండి. మీ ఇల్లు చాలా బాగుంది, మీ ఆయన బాగా సదిరాడు. చిచి సర్దింది ఆయన కాదు, మీరు వస్తున్నారని కష్టపడి నేనే సర్దాను. ఏంచి మీ ఇంట్లో నువ్వు పని చేస్తావా, మీ ఆయన చేయరా? నేనే చేస్తా. ఆపండే, లెట్స్ స్టార్ట్ ద పార్టీ. మెల్లిగా అరవండి, మా ఆయన లేట్ చూస్తే మళ్ళీ పార్టీ అంతా మూడ్ ఆఫ్ అవుతుంది. సర్లే గాని మీ ఇంట్లో మ్యూజిక్ ప్లేయర్ ఎక్కడుంది? కబోర్డ్ లో ఉంది, నేను తెస్తా. నువ్వు కూర్చో, మా ఆయన తీసుకొస్తాడు. ఎక్కడుందో చెప్పు. బెడ్రూమ్ లో కబోర్డ్ లో ఉంది. సరే. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇంట్లో వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్రిడ్జ్ లో. ఒళ్ళంతా అడిగారు. హే ఊరుకోండే, ర్యాగింగ్ చేయొద్దు, అసలే మా ఆయన పిరుకోడు. మా ఆవిడ బంగారం, అన్ని అర్థం చేసుకుంటది. రైట్ సైడ్. రైట్ సైడ్. రైట్ సైడా అంటే ఎడం పక్కగా. మీ ఆయన అంటే రైట్ అంటే లెఫ్ట్ వెళ్తున్నాడు. చెప్పాను కదే మా ఆయన పిరుకోడని. చిన్నగా నవ్వండి ప్లీజ్, మా ఆయన వస్తే మళ్ళీ పార్టీ అంతా మూడ్ ఆఫ్ అవుతుంది. అడ్డొస్తే మీ ఆయన గుద్దులతో గూస్ బంప్స్ చూపిస్తా. అబ్బో నీళ్ళతో వచ్చి పొట్టంతా ఊపిపోయింది. ఆయన ఓపెన్ చేసేలా సొంత ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నాడు. బయటికి రాని చెప్తా. అమ్మయ్య, ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఉంది. రేయ్ ఎవరా నువ్వు? నా ఇల్లే మన సులభ కాంప్లెక్స్ అనుకుంటున్నావా? రమ్యాల హస్బెండ్ బ్రో. రమ్యానా బొమ్యానా? ఇంతకేం చేస్తున్నారు కింద? కిడ్డీ పార్టీ బ్రో. కిడ్డీ పార్టీయా? అందుకే నా ఇందాక నుంచి ఓ తెగ అర్చేస్తున్నారు. నా ఇంటిని పబ్బు చేశారు గన్నే. చెప్తా వీళ్ళ సంగతి. రే ఆకులేస్తుందిరా, స్నాక్స్ ఏం లేవా? స్నాక్సే కదా, ఒక్క నిమిషం. భయ్యా ఈ ఆడాలతో ఎందుకు భయ్యా, మన పైకి ముచ్చట్లేసుకుందామే. నీ ఇష్టం. ఒసి అటు చూడండి. ఇద్దరు సన్నాసులు కలిస్తే బూడిదే రాలిందంట. మేసేగడదొచ్చి కూసేగడదని చెడగొట్టిందంట. మీ దువ్వ వెళ్ళి మా వాడిని లేపాడే. అయితే ఏంటే చూసుకుందాం. అబ్బా నీకు అర్థం కావట్లేదే. ఊరుకోవే, మొగుడు అన్నాక గొడవలు, సముద్రం అన్నాక పడవలు కామనేగా. అబ్బా నీకు అర్థం కావట్లేదే.
అయినా మీ ఇంట్లో నీకన్నా ఎక్కువ మీ ఆయనకే సిగ్గు అనుకుంటా ఇంట్లో ముడుచుకొని కూర్చున్నాడు. కూల్ బ్రో కూల్ కూల్. ఒసేయ్ మాటలు జాగ్రత్తగా రాని, వాడింటే ఇత్తడైపోద్ది. ఇత్తడు కాదే ఇత్తడిత్తడైపోద్ది. మీ ఓడికి తెలీదేమో, మెల్లేసి నలిపేస్తా. ఎరా చెప్పలేదా? భయ్యా దాంతో ఎందుకు, అది అన్నంత పని చేస్తుంది. ఇక చాలు చాలు చాలు. నువ్వు చాలా డేంజర్లో ఉన్నావు. ఓ షో, ఫైట్ కన్ఫర్మే. ప్లీజే మా ఆయనను కొంచెం హ్యాండిల్ విత్ కేరే. ఇడిల్లుంగి ఈ రోజు ఇడికి బ్యాంగ్ బ్యాంగే. బృందా నీ మాస్ హీరోయిన్ ఈ రోజు స్త్రీనే. వస్తే గమ్మునుండవే. ఏ పోరా గొట్టం. కొట్టమా అయితే ఓకే. కొట్టం అయితే నువ్వు లట్టే. అయినా ఆ. లేడీస్ పార్టీల్లో మీకేం పండ్రా? మగాళ్ళు బీర్ తాగి బజ్జోకుండా ఇక్కడేం చేస్తున్నారా? ఎట్లిచ్చా? అంటే ఇప్పుడు ఏంటే మేము ఆడోళ్ళమ్మా? అడుగు భయ్యా నువ్వు. కోర్టే మొఖం పచ్చడైపోద్ది. ఎలా ఒసే ఆ బొంగురు వయసుకి భయపడుతున్నావా? అటాక్. ఈరోజు ఆల్ఫా మేల్ అంటే ఏంటో చూపిస్తాయి. ఒక్కొక్కరికి మీటర్ నువ్వు పగిలిపోతుంది. తగ్గదు భయ్యా, నువ్వు తగ్గదు. నువ్వు అప్పటి నుంచి వాడనకలే ఉన్నావురా. నీకుందిరా ఏంటో ఉండేది మిమ్మల్ని ఇట్లా కాదే. ఏ, మిమ్మల్ని పది, ఏ, రావే. దొంగ సచ్చిన నిజంగా కొడుతున్నాడే. ఒరేయ్ నువ్వు కోతిలాగా పైకెక్కి కూర్చున్నావురా. నేను ఇక్కడ ఒంటరి పోరాటం చేస్తున్నా. వచ్చి హెల్ప్ చేసేది ఉంటే హెల్ప్ చేయి, లేదంటే మూసుకొని కూర్చో. మిమ్మల్ని రండే చూసుకుందాం. బృందావకుడు అంటే బృందావనంలో కృష్ణుడిలాగా అందరిని ఆకట్టుకుంటాడు అనుకున్నా. నువ్వేంట్రా వీధి కుక్కలాగా ఎగబడుతున్నా? వస్తాయి బజ్జలు నువ్వేంటి పొట్టి ముఖం దాన్ని. నిన్ను నీ వల్ల నేను అక్కడ చెడిపోయింది. ఇందాక నువ్వే కొట్టుకుంటా నన్ను కొట్టదంటే ఏంటి నిన్ను? అయ్యో సారీ అండి. ఆడవాళ్ళ మీద ఏంట్రా నీ ప్రతాపము? నీ నెత్తి మీద జుట్టు ఊడిపోను, నీకు బట్ట తల రాను. వస్తాయి మీరే శాపనార్థాలు పెడతాను. నేను పెడతాను, నేను కూడా పెడతాను. దున్న పొత్తు ముఖం దాన్ని ఎట్లున్నా బలిచికోట్. భయ్యా దాని కొట్ట తెల్లని గట్టి కొట్టు. నువ్వేంట్రా? నువ్వెక్కడికి పోతావు? నిన్ను దున్న పొత్తు లెక్కుందిరా రే నీకు కళ్ళము. కూల్ కూల్. ఐఎమ్ సేఫ్. భయ్యా నొప్పులు వస్తున్నాయా? ఉత్తరాన్ని చలే కుమ్మేశారు గట్టిగా. కాదే వాడు రోజు కొట్టి మీరు కొట్టుకొని సచ్చి నాకు ఎనర్జీ లేదే. నాకు ఆకలి నేను తింటా. వస్తారా రారా? ఇప్పుడు అర్థమైందా? నా అలాగే కొడుతుంది రోజు. ఒరే దువ్వా భయ్యా నువ్వు నా పార్టీయా వాళ్ళ పార్టీయారా? నేను కిడ్నీ పట్టి భయ్యా. దిప్ప పగిలిపోద్ది. మసాజ్ చెయ్. నీ పాటి అబ్బా నెక్స్ట్ టైం మీ ఆయనతో ఫైట్ అంటే ముందే తినేసి రావాలనే. అది సరే కానీ మన మునక్కల్లో మూలికలు చూసానే, వెరీ బ్యాడ్ రివ్యూనే. అవును, రీసెంట్ గా శ్మశానంలో సన్మానం అందరికి ఆహ్వానం అనే సినిమా కూడా ట్విట్టర్ లో అన్ని నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇలా అయితే టీఎఫ్ఐ ఏమైపోవాలి? మనం ఎవ్రీ వీక్ కిట్టి బడ్జెట్ వేసుకుని బతికిస్తున్నాం కాబట్టి సరిపోయింది. అవునే కరెక్టే. ఏంటి టీఎఫ్ఐ మీ వల్ల నడుస్తుందా? అవునండి మేమే. నేనేమో డార్లింగ్ ఫ్యాన్, ఇదేమో బాయ్ ఫ్యాన్, అదేమో బాబ్ ఫ్యాన్, అదేమో నాని ఫ్యాన్. ఇంట్లో మొగుడికి తిండి పెట్టడం చేత కాదు గాని మొగుడు సంపాదన మీద సినిమాలు షికార్లకైతే వెళ్ళడానికి వస్తుందా? ఇలా అయితే సంసారాలు ఎప్పుడు చేస్తారు మీరంతా? హలో, మాతో పాటు 10 మంది లేడీస్ ని ఎంకరేజ్ చేయబట్టే ఆయన గారి తోటలో అరటిపండు, పెంటయ్య గారు పెద్ద మనవరాల సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఇదే నరికిన అరటి బొందలెక్కుంటది. విన్నావేంట్రా? ఏవే కొబ్బరిని కొనుక్కుని డబ్బులు ఇమ్మంటే లేవన్నావు? నేను నీ పార్టీ భయ్యా. ఆయన లేడీస్ అన్నాక 1,00,000 ఉంటాయి. అకౌంట్స్ అడగకూడదు అనుమాన పక్షిలాగా.
నేను అలా అడగలేదనుకో త్వరలోనే అడుక్కు తినాల్సి వస్తుంది. అప్పుడు నువ్వే ఇల్లు నడుపుకోవాలి. ఏడ్చావులే. మరే ఆ? ఇంత సింకులు ఉన్నారేంటి? వీళ్ళు ఇలా ఓవర్ యాక్టింగ్. అయినా ఆడవాళ్ళతో ఆర్గ్యూ చేసే వాళ్ళతో మనకేంటే. నెక్స్ట్ వీక్ ప్రెంటి బర్త్డే ఉంది, మనం బడ్జెట్ రెడీ చేసుకుందాం. అవునే వేసుకుందాం. అవునవును, మీరు పెట్టే కిట్టి పార్టీ వల్లనే ఇల్లంతా నడిచిపోతుంది. ఎలానే? ఆ, అయ్యో వెళ్ళొస్తాం వృందా. పోదాం పదండి. అది కాదే. అయ్యో పోతే పోనీ భయ్యా. ఒక్కొక్కటి ఎంత ఉంది చూడు. కొబ్బరి మంటలో పల్స్. చూడండి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు. వాళ్ళు తినకుండా ఏం వెళ్ళలేదే, టిన్ తీసుకొని వెళ్ళారు. నువ్వేంట్రా మసాజ్ చేయడానికి పుట్టావా? ఎలా నీలాంటాడు మగ మా బేబీకి చేసి చేసి జాతికి అలవాటు అయిపోయింది భయ్యా. మంచిది. ఇంకోసారి కిట్టి పార్టీ అని అందరూ పట్టుకొని వచ్చినావు అనుకోని నరికేస్తా. మూడంతా ఖరాబ్ చేసింది. ముద్రష్టప్ వచ్చినోడు. చాయ్ అడితే కాఫీ తెచ్చావు. యాక్చువల్ నేను టీయే పెట్టాను, కానీ అది కాఫీ అయింది. నాకు ఆఫీస్ టైం అయితే నేను పోతా. బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేళ్ళు. అత్తగారు లేకపోయేసరికి దానికి సుఖాలు ఎక్కువేయండి. చెప్తా దాని సంగతి. అభం శుభం తెలియని అల్లుడితో ఇంట్లో పనులను చేయించడమే కాకుండా అది కూడా నా ముందే కొడతావా నువ్వు? ఎందుకు కొడుతున్నావు చెప్పు. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఐ వాంట్ క్లారిటీ మావయ్య.